ప్రైజ్ ద లార్డ్. సరే, ఈ పునరుద్ధానం గురించిన కొన్ని సత్యాలు మీ ముందు నేను పెట్టాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కేవలం పాపులను రక్షించటానికి మాత్రమే ఈ సిలువ యాగమును పునరుద్ధానం జరగలేదు. దాని వెనకాల గొప్ప బలమైన గంభీరమైన కారణాలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఆల్ ద బైబిల్ ఈజ్ అబౌట్ దట్. ఆ మధ్య హాలీవుడ్లో ఒక మూవీ వచ్చింది, నేను చూడలేదు కానీ పేరు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని. ఆ మూవీలో ఏముంది మనకు తెలియదు కానీ యునో వాట్ ద బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్. ఇట్స్ అబౌట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. సింహాసనమే మెయిన్ టార్గెట్ బైబిల్ది. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ అంతా సింహాసనం చుట్టే తిరుగుతుంది, ప్రపంచం అంతా సింహాసనం చుట్టే తిరుగుతుంది. ప్రకటన గ్రంథం చెప్తుంది పరలోకంలో ఏవేవి ఉన్నాయో అవన్నీ సింహాసనం చుట్టే తిరుగుతున్నాయి. సింహాసనం చుట్టూ 24 పెద్దలు, సింహాసనం చుట్టూ 4 జీవులు, సింహాసనం ఆవరించి చుట్టుకొని ఉన్న దేవదూతల సమూహం, ఆల్ ఆర్ రన్నింగ్ అరౌండ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. ఈవెన్ ఈ సృష్టిలో అసలు మొట్టమొదటిగా పాపములో పడి ఒక అంధకార సామ్రాజ్యాన్ని సృష్టించిన లూసిఫర్ దేని చుట్టూ తిరిగాడు? సింహాసనం చుట్టూ. అది చేసిన పాపం చేయడానికి కారణం ఏంటి? సింహాసనమే. ఇన్ఫ్యాక్ట్ అసలు లూసిఫర్కి దేవునికి అసలు ఏ గొడవ లేదు. యాక్చువల్లీ దేవుడు అంటే మర్యాద ఉంది, దేవుడు అంటే గౌరవం ఉంది, విధేయత ఉంది, భయభక్తులు అన్నీ ఉన్నాయి లూసిఫర్కి. ఎక్కడ కోపం వచ్చిందో తెలుసా? యేసుక్రీస్తుని బట్టి కోపం వచ్చింది. ఎందుకంటే యేసుక్రీస్తు భూమి మీదకి రాక మునుపు ఎక్కడుండేవాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనములో తండ్రిని రొమ్మున ఆనుకొని ఉండేవాడు. చదవన్నమాట. యోహాను 1:18. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలకి సింహాసనానికి యాక్సెస్ లేదు. ఎవరికి ఉంది? కుమారుడికి ఒక్కడికే ఉంది. ఇవన్నీ విషయాలు, నేను చెప్పిన విషయాలన్నీ మీకు ఒకే లైన్లో స్టోరీలో దొరకదు. ఇవన్నీ బైబిల్లో అక్కడెక్కడ ఇచ్చట కొంత అచ్చట కొంత రాయబడి ఉంది. దీన్ని నేను జిగ్సా పజల్ అంటాను. జిగ్సా పజల్ తెలుసు కదా, మనకి మొబైల్స్లో కూడా గేమ్స్ ఉంటాయి. ఒక గులాబీ పువ్వు ఉందనుకోండి, దాన్ని ఒక 50 ముక్కలు కట్ చేస్తారు. కట్ చేసి దాన్ని మిక్స్ చేసి వదిలేస్తారు. దాని పిల్లలు ఏం చేయాలి? సెట్ చేయాలి, బొమ్మ పైకి వచ్చేలాగా, బొమ్మ కనిపించేలాగా. ఆ సెట్ చేయగలిగితే, ఇంత టైంలో సెట్ చేయగలిగితే గెలిచినట్టే. ద సేమ్ వే సమ్ మిస్టరీస్ ఆర్ లైక్ ఎ జిగ్సా పజిల్ ఇన్ ద బైబిల్. అవన్నీ ఇచ్చట కొంత అచ్చట కొంత మొత్తం స్ప్రెడ్ చేసి దేవుడు పెట్టాడు, స్కాటర్ చేసి పెట్టాడు. హల్లెలూయా. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. రాయబడింది ఈజీగా దొరికిపోయేదైతే మామూలే. మర్మాన్ని బయట తీయడం, రెవల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కనుక మనం ఆలోచిస్తే, ధ్యానం చేస్తే కనుక ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే అస్సలు గొడవ అంతా దేని గురించి అంటే యేసుక్రీస్తు గురించే. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, దేవుడు హెబ్రీ పత్రికలు చెప్తున్నాడు, ఆయన దేవదూతులకి కుమారుణ్ణి పరిచయం చేయలేదు. ఎలా పరిచయం చేశాడంటే దేవుని దూతగానే పరిచయం చేశాడు. అందుకే పాత నిబంధనలో యెహోవా దూత అని చాలాసార్లు యేసుక్రీస్తుని గురించి ప్రస్తావించడం జరిగింది. దూతలందరూ ఏమనుకుంటున్నారంటే ఈయన కూడా మనలాంటి ఒక దూత అనుకున్నారు. కానీ విచిత్రంగా ఈ దూత గారు, ఈ స్పెషల్ దూత ఏం చేస్తాడంటే ఉండి 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 సడన్గా దేవుని సింహాసనానికి ఎక్కివెళ్ళిపోతున్నాడు. ఆయన రొమ్మును కూర్చొని ఆడుకుంటున్నాడు. ఇది ఎంతైనా కొంచెం గలిబిలు అనిపిస్తుంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పెద్ద ఇంటి యజమానుడు ఉన్నాడు అనుకోండి, అందరు గెస్టులు అందరూ కూర్చున్నాం ఇక్కడ. పిల్లలు ఆడుకొని డాడీ దగ్గరికి వెళ్ళి కూర్చుంటానంటే మిగతా పిల్లలకి ఎలా ఉంటుంది కదా. వాళ్ళ డాడీ మంచి బొమ్మలు కొని తీస్తున్నారంటే మిగతా పిల్లలు అలా చూస్తూ ఉంటారు. ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మన లైఫ్లో కూడా చాలాసార్లు జరుగుతాయి. ఉండి ఉండి యేసుప్రభు ఏం చేస్తుంటే సింహాసనం మీదకి వెళ్ళిపోతున్నాడు. అందుకే ఆ థాట్ అనేది సైతానికి వచ్చింది. నేనును సభాపర్వతమునకు ఎక్కిపోయేదను, నేనును మహోన్నతునితో నన్ను నేను సమానముగా ఎందుకు చేసుకోకూడదు అనే పాయింట్లో వచ్చేసరికి పెద్ద గొడవ అయిపోయిందండి. ఎందుకంటే దేవుని సింహాసనానికి వారసుడెవడు? ఆబ్వియస్లీ కుమారుడే అవుతాడు, కుమారుడు అవ్వాలి. కానీ ఎక్కడైనా సరే
ఏ కంపెనీ అయినా సరే, బిజినెస్ అయినా సరే, ఎక్కడైనా సరే ఆస్తుల దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వారసుడి దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి. వారసత్వ కేసులు చాలా గడిచాయి. వాడేలాగా నేనెందుకు కాదు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు వాడేలాగా అవుతాడు, నేనెందుకు కాదు అనే తగులు ఇప్పటికీ వానికి తెలుసు. ఆ సేమ్ థింగ్, సింహాసనానికి కుమారుడు ఎక్కి వెళ్ళిపోతే మేమెందుకు ఎక్కలేమని భీష్మించి కూర్చున్నారు కొంతమంది. దేవుడు అంటాడు, మీరు ఎలాగెళ్తారు అక్కడికి? ఇతను నా కుమారుడు. వాళ్ళు అంటారు, మేము పుట్టినప్పుడు మమ్మల్ని కుమారులు అన్నావు కదా. దేవదూతలను కూడా దేవుని కుమారులు అని ప్రస్తావించింది యోబు గ్రంథంలో. దేవుడు చెప్పాడు, దేవుని కుమారులు వాళ్ళంతా. మరి మేము కుమారులు కదా, ఆయన వేరే కుమారుడు అవుతాడు. దేవుడు అన్నాడు, మీరు కుమారులే, కానీ ఇతడు అద్వితీయ కుమారుడు. ఇతనిలాంటి కుమారుడు నాకు లేడు. మిమ్మల్ని నోటి మాటతో అగ్ని జ్వాలలుగాను వాయువులుగా నేను సృష్టించాను, కానీ ఇతను నాలోని భాగము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దక్షిణ హస్తము. ఇప్పుడు ఆ స్టోరీ చెప్పండి, ఎలా దక్షిణ హస్తం ఈ ఫామ్ అయ్యాడు యేసుక్రీస్తుగా. ఇట్స్ ఎ బిగ్ స్టోరీ. సో వాళ్ళందరూ చాలా బాధపడిపోయారు. యేసుక్రీస్తు ఈయనకి, ఈ కుమారుడికి ఉన్న అర్హత ఏంటి, మాకు లేని అర్హత ఏంటి అక్కడికి వెళ్ళటానికి? మరి అర్హతల కాడికి వచ్చావు కాబట్టి నా కుమారుడు తన అర్హుడో కాడో తానే నిరూపిస్తాడు అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు పెద్ద కంపెనీ ఉందనుకోండి, పెద్ద కంపెనీకి CEO లేకపోతే ఫౌండర్ ఉన్నాడు, చైర్మన్ ఉన్నాడు, చైర్పర్సన్ ఉన్నాడు. ఆబ్వియస్లీ అతని తర్వాత వారసుడు ఎవరు? కుమారుడే అవ్వాలి. కానీ కుమారుడు 10th క్లాస్ కూడా సరిగ్గా పాస్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు లోపల వర్కర్స్ అందరూ ఒప్పుకుంటారా? ఓకేనండి, మీ కుమారుడికి ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ అతను క్వాలిఫైడ్ అయితే మాకు అభ్యంతరం ఏం లేదు. క్వాలిఫైడ్ కానివ్వండి, మీరు ఎలాగిస్తారు? ఎప్పుడైనా సరే వారసుడితోనే చాలా గొడవలు వచ్చాయి బైబిల్లో కూడా. దావీదు కూడా సొలొమోనుకు అదే విషయం చెప్తాడు, నువ్వు సింహాసనం ఎక్కగానే కొంతమంది చంపేంచేయాలంటాడు. ఎందుకంటే వాళ్ళు నిన్ను బతకనివ్వరు. ఎందుకంటే నీకంటే సీనియర్స్ ఉన్నారు కొంతమంది, నీకంటే ముదిరిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు భయపడిన వాళ్ళు మొత్తం చలాకీ అంతా నేర్చుకున్నారు, నిన్ను ముంచేస్తారు, జాగ్రత్త. అలాగే సింహాసన విషయంలో ఈ దూతలందరూ ఒక భీష్మించి కూర్చున్నారు, యేసుక్రీస్తుకున్న అర్హత ఏంటి అని. హల్లెలూయా. కుమారుని పేరు ప్రభు దేవుడు వాళ్ళకి చెప్పలేదు, కుమారుడు అని మాత్రమే చెప్పాడు. అందుకే సామెతల గ్రంథంలో రాస్తాడు, ఆయన కుమారుని పేరు నీకు తెలుసా? తెలియదు ఎవరికి అప్పట్లో. హల్లెలూయా. సరే, రూల్ ఏంటి అనంటే, సింహాసనానికి ఎక్కాలి అనంటే జనరల్ లా, దేవుడిచ్చిన లా, హెచ్చించబడాలి అంటే తగ్గించబడాలి. హల్లెలూయా. దర్ ఇస్ డిఫరెంట్ స్టెప్స్ టు గో టు ద థ్రోన్, అండ్ ద ఫస్ట్ వన్ ఇస్ టు హంబల్. తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతాడు. సైతాన్ అనుకున్నాడు, లూసిఫర్ అనుకున్నాడు, ఒక్క స్టెప్ ఎక్కితే నేను ఎక్కేస్తాను, సింహాసనం వచ్చేస్తుంది అనుకున్నాడు. కానీ యేసు ప్రభుకి తండ్రి చెప్తున్నాడు, నువ్వు తగ్గించుకోవాలి బిడ్డ అనగానే కుమారుడు శిరస్సు వహించాడు. మీరేం చెప్తే అది డాడ్. హల్లెలూయా. ఏం చేయమంటావు చూడు, మరి నీ ఇష్టం. తన దేవునితో సమానుడు అయ్యుండి, దేవుని రూపము స్వరూపము కలవాడయ్యుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఒకటి, దేవునితో సమానునిగా ఉండి ఆ సమాన హోదాని విడిచిపెట్టి దిగొచ్చాడు. హల్లెలూయా. తాను రిక్తునిగా చేసుకున్నాడంటే తన గ్లోరీ అక్కడ విడిచిపెట్టేశాడు. ఒకటేమో ఈక్వాలిటీ, దేవునితో ఈక్వల్గా ఉన్నాడు. యెహోవా సాక్షులు లాంటి వాళ్ళు అంటారు, యేసుక్రీస్తు చాలా లో క్వాలిటీ పర్సన్ పరలోకంలో. నో, దేవునితో సమానుడు. హల్లెలూయా. దేవునితో ఈక్వల్. దేవుడంతో కుమారుడు అంతే. మన దేవానికి స్తోత్రం అంటే ఎంతో ఆ స్తోత్రాలు కుమారునికి కూడా చెందుతాయి. ఒకళ్ళు యేసయ్యా నీకు స్తోత్రం అంటే తండ్రి ఫీల్ అవుతాడేమో అని బాధపడిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. యేసుక్రీస్తుని ప్రభు అనాలి, తండ్రిని దేవా అంటున్నావు అంటే యెహోవా అని అంటున్నట్టు, ప్రభు అంటున్నావు అంటే కుమారుని అన్నట్టు. ఇది ఎక్కడ గొడవ? తోమా ఏమన్నాడు? నా దేవా, రెండు నువ్వే. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. గాయాలు వేలు పెట్టి నా దేవా నా ప్రభు, నువ్వు దేవుడు నువ్వే, ప్రభు నువ్వే. దే వర్ ఈక్వల్. వాళ్ళు సమానముగా ఉన్న ఆ భాగ్యాన్ని
అమ్మో ఇంకేదైనా చేయమండాడు, ఇది మాత్రం విడిచిపెట్టిన అనలేదట. ఓకే నేను విడిచిపెట్టేస్తాను అన్నాడంట. హల్లెలూయా. అక్కడ కింద ఉన్నవాడేమో మహోన్నతునితో సమానునిగా చేసుకుంటాను అనుకున్నాడు, కానీ కుమారుడు మాత్రం విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. దిగి వచ్చి ఎక్కడికి వచ్చాడంటే దేవదూతులతో సమానమయ్యాడని హెబ్రీ పత్రిక చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక స్టెప్ దిగితే దేవదూతులతో సమానమైపోయాడు. అక్కడతో ఆగాడా? లేదు. అక్కడ నుంచి మరలా సరాసరి భూమి మీద దిగొచ్చి మనుషుల పోలికగా పుట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి ఎవరు? దేవదూతల కంటే కొంచెం తక్కువ వాళ్ళిగా దేవుడు వాళ్ళని మనల్ని చేశాడు. మన రేంజ్కి వచ్చేసాడు. మన రేంజ్కి దిగి వచ్చిన తర్వాత ఈ మనుషులందరిలో లో క్లాస్ ఎవరిదని ఆలోచిస్తే దాసుడు అని చూశాడు. దాసుని స్వరూపం ధరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాసుని స్వరూపం ధరించిన తర్వాత ఇప్పుడు చచ్చిపోవాలి అంటే ఏ చావు ఆ కాలంలో నీచ నికృష్టమైన చావు. ఏమండి, మ్రాను మీద మ్రాలాడు వాడు ఆ కాలంలో శాపగ్రస్తుడు. చీ ఎంత నీచుడు, కాకపోతే ఇలాంటి చావు చచ్చాడు అనుకునే రకం చావు అది. అలాగా సిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. తర్వాత ఎఫెసీ పత్రిక చెప్తుంది, ఆయన భూమి యొక్క క్రింది భాగములకు వెళ్ళాను, పాతాళం వరకు వెళ్ళి అక్కడ నుంచి పైకి చూస్తుంటున్నాడు. తండ్రి, ఇంతకంటే కిందకైతే వెళ్ళే ప్లేస్ ఇంకొకటి లేదు, ఓకేనా, ఇంకేమైనా చెయ్యాలా అని అడిగితే చదువుదాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 2:6 నుండి. ఫిలిప్పీ పత్రిక 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. ఇప్పుడు చదవండి, స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఈ మాట చాలా ఇంపార్టెంట్. అందుచేత, ఎందుచేత? ఇన్ని మెట్లు దిగి వచ్చుట చేత. రిక్తునిగా చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? టోటల్లీ తనకున్నవన్నీ తీసిచ్చేయడం అనమాట. హల్లెలూయా. డిస్మిస్ అయితే, సస్పెండ్ అయితే ఆఫీసర్స్ని ఏం చేస్తారు? క్యాప్ ఆఫ్, బెల్ట్ తీసేయాలి, క్యాప్ ఆఫ్ చేసేయాలి, గన్స్ పెట్టారు. చాలా అవమానం అనమాట అది ఆఫీసర్స్కి అయితే. రిమూవ్ ద స్టార్స్. అలాగా తను ఆ హోదా, ఆ పొజిషన్ నుంచి డిస్మిస్ అయ్యే, సస్పెండ్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే సింహాసనం మీద ఉన్నంత వరకు వేల కొలది ప్రజల చేత కొనియాడబడుతున్న దేవుడు ఒక్కసారికి ఆ వేల కొల ప్రజలే పచ్చి బూతులు తిట్టే పరిస్థితి వచ్చే పరిస్థితి అనమాట. రిక్తుడి అయిపోయాడు మొత్తం. దానికి ఏ పొజిషన్ కానీ, ఏ హోదా కానీ, ఏ స్టేటస్ కానీ, ఏ స్టాండర్డ్ కూడా లేకుండా ప్రజల బూతులకి, తిట్లకి, దెబ్బలకి ఆస్పదమైన స్థితికి దిగి వచ్చేసాడు అనమాట. మీ ఇష్టం అబ్బాయి, చంపుకుంటారా చంపుకోండి అన్నట్టు. పేద స్థితిలో పుట్టి పెరిగిన వాళ్ళకి కష్టాలంటే పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ ఉన్నత స్థానంలో పుట్టినవాడు గుడిసెలోకి దిగి రావడం అంటే ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసా? అవునా కదా? యేసు క్రీస్తు ఆ హోదాన్ని విడిచిపెట్టి దిగి వచ్చేసాడు. అందుచేత ఒకటి ఇందులో విధేయత చూపించాడు, రెండోది తగ్గించుకున్నాడు. హల్లెలూయా. కొంతమంది విధేయత చూపించవచ్చు, తగ్గించుకోరు. చెప్తున్నారు కాబట్టి, నాకు కష్టంగా ఉన్నా మీరు అంటున్నారు కాబట్టి ఏదో గట్టిగా పళ్ళు బిగించుకుని కళ్ళు మూసుకుని గట్టిగా భరిస్తాను. నో, తగ్గించడం నా కర్మే ఎంత, ఓకే, నా బతికి ఎంత, రైట్, ఓకే అన్నాడు. అరే ఏంటా హార్ట్? అందుచేత చదవండి ఇప్పుడు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు
యేసు నామములో వంగునట్లు ప్రతి నాలుక ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించాను. చెప్పలు కొడతాం కొంచెం. యేసు ఒక్కడే ఎందుకు దేవుడయ్యాడు? ఆయన ఒక్కడి పేరు చెప్తేనే ఎందుకు దెయ్యాలు గజగజలాడతాయి? యూనో దేర్ ఈజ్ అ రీజన్. ఒట్టిగానే ఏదో గొప్పకి మనం చెప్పేసుకోవట్లేదు. మా దేవుడు కాబట్టి గొప్ప, మాకు గొప్పడు, మీ దేవుడు కూడా మీకు గొప్పడు. అబ్బే నీకైనా మాకైనా ఆయన ఒక్కడే దిక్కు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ సిలువ యాగమైన పునరుద్ధానమైన మానవుల రక్షణ కొరకు మాత్రమే గాక సర్వాధికారాలు, ఆల్ రైట్స్, ప్రైజ్ ది లార్డ్, సర్వ హక్కులు ఆయన సొంతమగునట్లుగా ఈ కార్యము చేశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఎంత తగ్గించుకుంటావో అంత హెచ్చించబడతావు అనేది దేవుని సిస్టమ్. దూతలు అడిగిన ప్రశ్నయో లేక దేవుడేసిన ప్రణాళికో మనకు తెలియదు, కానీ కుమారుడితో దేవుడు అన్నాడు దిగాల్సి వస్తుంది. మరి ఓకేనా? రైట్ తండ్రి, నువ్వేం చెప్తే అదే. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు లాంటి వాడే తగ్గించుకుంటే, ఇది మహిమలో ఉన్నవాడే దిగొస్తే బిల్డింగ్లో ఉన్నవాళ్ళు మనం ఏం చేయాలి? దిగి రావాలా లేదా? స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి, హల్లెలూయా. ఆయన్ని మించినవాడు లేడు. అవసరం లేదు. యేసు ప్రభుకి అన్ని హక్కులు ఉన్నాయి. ఐ విల్ లెట్ డాడ్, ఐ కాంట్ డూ దిస్ అంటే ఓకే, అయిపోయింది. అక్కడ వేరే ఆప్షన్స్ ఉన్నాయి. కానీ కుమారుడు ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. నువ్వేం చెప్తే అదే తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ఇందులో ఇంకా గొప్ప విషయం ఏంటంటే, పునరుద్ధానానికి ఇదే పాయింట్. గమనించండి, యేసుక్రీస్తు దిగొచ్చాక భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఉపవాసం ఉంటున్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సైతాన్ వచ్చాడు. సైతాన్ వచ్చి, మొత్తం మీద వచ్చావు, పెద్ద వచ్చేసావు మొత్తం మీద, ఏది నన్ను ముంచడానికే వచ్చేసావు. ఆహా, ఇదిగో యేసు ప్రభువా, నీకు మంచి ఆప్షన్ ఇస్తాను చూడు, గమనించు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వే దేవుని కుమారుడివి, మేమెంత పనికి మానడం అన్ని చూపించాలి, అంతే కదా. నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు అంత తగ్గించుకోవడం ఎందుకు లేదని చిన్న ఆప్షన్ ఇస్తున్నా చూడు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. చిన్న ఎంత అద్భుతమైన ఆఫర్ ఇది కదా, చాలా సూపర్ ఆఫర్ ఇచ్చాను. ఇంకేవేవో ఎందుకు చేయాలిలే కానీ చిన్న షార్ట్కట్ ఐడియా ఇస్తున్నా. మీరు ఎందుకు ఇంత పరీక్ష రాయాలి? మళ్ళా కింద కొంచెం లంచం ఇచ్చేస్తా, సర్టిఫికేట్ ఇచ్చేస్తాను అన్నట్టు అయింది అక్కడ కథ, అంతే కదా. నీకు చిన్న ఆప్షన్ ఇస్తా, రాయాలి, ఏమో ఫెయిల్ అవుతాయేమో ఎవరికి తెలుసు, నీకు ఆప్షన్ ఇస్తున్నా. నువ్వు దేవుని కుమారుడిని జనాలు చూడాలి, అంతే కదా. వాళ్ళు చూసి నీకేం మొక్కాలి, అంతే కదా. నన్ను పక్కన పెట్టాలి, అంతే కదా. నీకు ఆప్షన్ ఇస్తున్నా. సరే, ఇది నీకు నచ్చలేదా? ఇంకో ఆప్షన్, ఈ బిల్డింగ్ మీద నుంచి దూకేస్తే దేవదూతలు వచ్చి పట్టుకుంటారు, అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అని అందరూ తెలిసిపోద్ది. చేయగలడు యేసయ్య, కానీ ఎందుకు చేయలేదు? ఒక రీజన్ ఉంది. ఓకే, తర్వాత యేసు ప్రభు సమాజ మందిరంకి వెళ్ళి అక్కడ వాక్యం బోధిస్తున్నప్పుడు ఒక దెయ్యం లేచింది. నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడవు అనగానే షడాప్, మాట్లాడుకో, కూర్చో అన్నాడు, అంతే. అరే, దెయ్యాల పబ్లిసిటీ చేస్తారు, ఎంతకంటే ఇంకేం కావాలి అసలు? కానీ దేవుడు ఆ పబ్లిసిటీ కోరుకోలేదు. ఎందుకు? దానికి ఒక రీజన్ ఉంది, చెప్తా. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. శిష్యులను ప్రభు అడిగాడు, అసలు ఏమనుకుంటున్నారు నా గురించి జనాలంతా అంటే? ఒకడు ఏలియా అనుకుంటున్నారు, ఒకడు ఇర్మియా అనుకుంటున్నాడు, ఒకడు ప్రవక్తలు అనుకుంటున్నాడు, ఒకడు యోహాన్ అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారంటే సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అనగానే అమ్మా ప్రభు అంటాడు, సిమోన్ బర్యోనా, ఇది పరలోకపు తండ్రి నీకు బలిపరిస్తే అని తెలిసిన, లేకపోతే ఎవడు చెప్పదు ఇది మాట, మంచిదే, కానీ నేను పునరుద్ధానుడు ఎవరికి మాట ఎవరికి చెప్పొద్దు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసే దేవుని కుమారుడని
తండ్రికి వారసుడిని నిరూపించాల్సి వచ్చినప్పుడు ఎన్ని ఆప్షన్స్ ఉండగా ఎందుకు యూజ్ చేయలేదు? దానికి మెయిన్ రీజన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ రూపాంతర పర్వతం మీద మోషే ఏలియాలతో మహిమలో ప్రత్యక్షమయ్యాడు. తండ్రికి క్రీస్తుకి పరలోకమందు ఏ మహిమ అయితే ఉండేనో ఆ మహిమను ఒక్కసారి ధరించి వాళ్ళతో మాట్లాడినప్పుడు అప్పుడు శిష్యులు ఆయన మహిమను చూశారు. అప్పుడు మీకు ముగ్గురికి ఇక్కడ చర్చ కట్టేస్తాను ఆయన అంటే అంత ఎక్స్ట్రా వద్దు, ఇప్పుడు వద్దు. ఇది నా పునరుద్ధానుడైన నేనైన తర్వాతనే మీరు జనాలకి చెప్పాలి అన్నాడు. వాట్ ఈజ్ దేర్ ఇన్ పునరుద్ధానం? ఒక మాటను చదువుదాం. అసలు యేసుక్రీస్తు దేవుని కుమారుడని ప్రూవ్ చేయబడాలంటే దానికి మెయిన్ పాయింట్ ఇదే. రోమపత్రిక 1వ అధ్యాయము, మనకి ఇక్కడ 1 నుంచి 7 వరకు ఉంది, కానీ మధ్యలో మీరు ఎక్కడ చదవాలంటే అసలు 6వ వచనం చదవాలి. ఎక్కడ ఉంటుంది? యేసుక్రీస్తు శరీరమును బట్టి అనే పాయింట్ దగ్గర దొరికితే అక్కడ స్టార్ట్ చేయండి. కరెక్ట్గా లైన్ మధ్యలో చూడండి, మధ్యలో కింద యేసుక్రీస్తు కోమా, అందరు గమనించండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపించబడెను. చప్పట్లు కొడతాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుని కుమారుడని అద్భుతాల ద్వారా కాదు, స్వస్థతల ద్వారా కాదు, ఏదో మంచి 4 నీతి బోధలు చేయడం ద్వారా కాదు, మృతులలో నుండి పునరుద్ధానుడైనందువలన ప్రభావముతో నిరూపించబడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పునరుద్ధానుడయ్యే వరకు ఈ మాట ఎవరికి, ఎందుకంటే నేను పునరుద్ధానుడు అయితేనే కానీ అవన్నీ చల్లవు. అంతేకాదు, యూనిట్ టెస్ట్లో పాస్ అయితే కావాలి, క్వార్టర్లీ పాస్ అయితే కావాలి, హాఫర్లీ పాస్ అయితే కావాలి, 1వ తరగతి 2వ తరగతి పాస్ అయితే కావాలి. అసలైన ఉన్నాయి ముందు. హల్లెలూయా. అర్థమైందండి? 7th దగ్గర స్టార్ట్ అయితే 10th దగ్గర స్టార్ట్ అయితే అండి ఫస్ట్ ఇయర్ పాస్ అయితే కావాలి, సెకండ్ ఇయర్ పాస్ అవ్వాలి, అంతే కదా. అలా డిగ్రీ కూడా ఫైనల్ ఇయర్ పాస్ అయితే పాస్ అయినట్టు, అంతేనా? అలాగే యేసుక్రీస్తు జీవితంలో ఫైనల్ టెస్ట్ ఒకటి ఉంది. ఇవన్నీ పెద్ద విషయం కాదు. ఆ ఫైనల్ టెస్ట్ పాస్ అయితేనే కానీ నేను పాస్ అయినట్టు కాదు. అందుకే ఎవరు చెప్పొద్దు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ద ఫస్ట్ థింగ్, తాను దేవుని కుమారుడని నిరూపించబడాలి. రెండోది, సింహాసనంకి ఎక్కిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. మూడోది, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17-18. కొలస్సీ 1:17-18. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. హల్లెలూయా. ఏమైనా అర్థమైందంటారా? గమనించండి. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, ఒకవేళ ఉంటే, that he may attain or obtain the lordship above all. అంటే ఆయన అందరికీ ప్రభువు అనే టైటిల్ పొందు నిమిత్తము మృతుల్లో నుండి లేచుటలో మొదటివాడాయను. హల్లెలూయా, హల్లెలూయా. ఆది సంభూతుడు అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఫస్ట్ బార్న్. చావు మరణము అనేది ఒక గర్భాశయం లాంటిదైతే అందులో నుండి బయటికి రావడం, ప్రసవ వేదన పడి ప్రసవించిన శిశువు బయటకు వచ్చినట్లు అందులోంచి బయటికి రావడం అనేది పునరుద్ధానానికి లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమునకు ఆయనే శిరస్సు. ఒక తల్లి ప్రసవించినప్పుడు బిడ్డ బయటకు వచ్చేటప్పుడు ముందు తల బయటకు రావాలి. అదే ఆరోగ్యకరమైన సుఖప్రసవం అంటే. హల్లెలూయా. ముందు తల బయటకు వస్తే తర్వాత ఏమొస్తుంది?
తర్వాత శరీరం అంతా వస్తుంది. ద సేమ్ వే శిరస్సు ముందు బయటకు వచ్చింది, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు రెండో రాకడలో మిగతా శరీరం అంతా బయటకు వస్తుంది, సంఘం బయటకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు మొదటివాడ నిమిత్తం ఆది సంభూతుడు, ఫస్ట్ బార్న్ అంటే మృతులలో నుండి లేవడంలో ఆ రికార్డ్ ఇప్పటివరకు యేసు ఒక్కడిదే. ఇంకోటి ఆ రికార్డ్ ఎవ్వడు ఇంకా బ్రేక్ చేయలేదు ఇంతవరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కలెక్టర్ అనే పేరు పెట్టుకోవాలి, ఒక టైటిల్ రావాలి అంటే దానికి ఒక అర్హత ఉంది. ఐఏఎస్ అని పెట్టుకోవాలంటే దానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది. ఆ చదివి ఉండాలి, ఆ ఎగ్జామ్ రాసి ఉండాలి, పాస్ అయ్యి ఉండాలి. భూమి మీద ఉన్న ప్రతి హోదాకి, ప్రతి పొజిషన్కి ఒక అర్హత ఉంది. అన్నిటికంటే హయ్యెస్ట్ పొజిషన్ దేవుడిది కాదా? మోస్ట్ హై గాడ్, సర్వోన్నతుడు, మహోన్నతుడు. ఆ దేవుని పొజిషన్, కలెక్టర్ అవ్వండి, కింగ్ అవ్వండి, మంత్రి అవ్వండి, పోలీస్ అవ్వండి, డాక్టర్ అవ్వండి, చదవండి, బాగా అవ్వండి, తప్పులేదు. లాస్ట్కి దేవుడు కూడా అవుతాను అంటున్నారు మనిషి. దేవుడు అన్నాడు దానికి కూడా టెండర్ వేసావా? ఒకటనే విడిచిపెట్టాను అబ్బా నా కొరకు. లేదు, నేను కూడా దేవుడు అవుతా. నీకు అంత సరదా అయితే నేను ఎందుకు కాదనాలి? అవు పో. నీకు అంత సరదా ఉంటే ఏమండి, బైబిల్ ఇచ్చిన లెక్క, రూల్, నియమం ప్రకారం లార్డ్షిప్ అనే టైటిల్ రావాలంటే దాని చదువు ఏంటంటే నువ్వు చనిపోయి మరణాన్ని, పాతాళాన్ని జయించి బయటికి రాగలగాలి. అప్పుడే నీకు అభివృద్ధి లభిస్తుంది. నీకు దమ్ముంటే, ఏమండి, మూతి మీద మీసం అంటే చచ్చి బయటికి రా. ప్రైజ్ ది లార్డ్. సావడం అంటే ఈ సావు కాదు, దీన్ని సావు అని అసలు దీన్ని మనం అర్థం కానీ సావు. మరణం, నరకం, అదే మరణం, నిత్య మరణం, అది పాతాళం. అందులో నుండి బయటికి రాగలిగితే హల్లెలూయా అంటారు కదా. అప్నే గల్లీ మే కుత్తా భీ షేర్ హే అంటారు అదే. సొంత వీధిలో కుక్క కూడా సింహం, అంటే గ్రామ సింహం అంటారు అనమాట. అర్థమైందా? పక్క కుక్కలు రాని అప్పని కాయ ఇలాకా హే అంటారు. అరే రండ్రా, గ్యాంగ్ రెడీ. అలాగా సైతాన్ అంటాడు, నువ్వు పరలోకంలో ఉన్నావు, మీ తండ్రి సపోర్ట్ ఉంది, పక్కన దేవదూతలు ఉన్నారు, ఇది మీ ఇలాకా కాబట్టి నేను నడుస్తుంది, మా ఏరియాకి వచ్చి చూపి అన్నాడు. ప్రాబ్లం పద అక్కడికి వస్తా, పద అక్కడికే వస్తా, చెప్తా పద అన్నాడు. పాతాళానికి వెళ్ళి ఏమండి వాళ్ళని జుట్టు పట్టి ఈడ్చుకొచ్చి వాళ్ళని నిరాయుధులుగా చేసి వాళ్ళని తొక్కి బట్టి పరలోకంలో వేడుకు చూస్తున్నారంటే అంత ఏమవుతుంది నాయన? మొదట ఆదం ముంచేసాడు నాయన, ఈ కడపత ఆదం నిలుతాడో మనల్ని ముంచుతాడో నాయన, అయ్యో అనుకొని భయపడి చూస్తుంటే ఆ వేడుకకు బాహాటముగా కనపరిచాడట. ఓడిపోయాడు చూసారా అని. హల్లెలూయా. మరణం యొక్క తాళపు చెవులు లాక్కొని, పాతాళం యొక్క తాళ చెప్పులు లాక్కొని, యూనో ఆల్ రైట్స్. మరణం నుంచి తప్పించబడాలన్నా ఏసొక్కడే దిక్కు. కీ ఆయన చేతిలో ఉంది. పాతాళం నుంచి తప్పించుకోవాలంటే ఏసొక్కడే దిక్కు. పరలోకానికి వెళ్ళాలన్నా ఏసొక్కడే దిక్కు. ఆయన పునరుద్ధానుడై అన్ని నామము కంటే పై నామము పొంది, ఏమండి, పైన ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద పాతాళములో కానీ సర్వాధికారాలు ఆయనకు అప్పగించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం. ఎఫెసీ పత్రిక 1:21-22. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి
సమస్తము నిన్న ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండి పెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదం క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. మీ తాతకెళ్ళి చెప్పుకో అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. దూతలు ఏమన్నారు? మీకు మొక్కుతాం కానీ ఈయనకి మేము మొక్కం అన్నారు. మీరంటే ఓకే సార్, పెద్దోళ్ళు మీరు, చిన్నోడు కదా, మా లెవెల్ కదా, ఇంకేంత మొక్కాలి అట్టనా? సరే అని క్రీస్తు ఎక్కడికి వెళ్ళాడో అక్కడి నుంచి లేపి ఏంటంట లిస్టు, సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబోవు యుగమందు కూడా పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అబ్ క్యా బోల్తా అన్నాడు. దూతలు అన్న మేమేం బోల్తా ఇప్పుడు? బోల్తా పడతా. హల్లెలూయా. నమస్తే చెప్తా, ఇంకేం చెప్తా? ఇక పరలోకంలో దూతలు ఎస్ బాస్ అన్నారు. పాతలో దెయ్యాలు కూడా అమ్మ బాబోయ్ అని మోకరించారు. మధ్యలో మనుషులు ఏంటండి? వీళ్ళకేంటి మధ్యలో? లాజర్ను లేపాడు, చచ్చినోడనే లేపాడు, నాయన గ్రామం విధురాలు కుమారుడిని లేపాడు, యాయిరు కుమార్తెను లేపాడు, అంతే కదా. ఎలీషాలు కూడా పాత్ర ముందు చచ్చిన వాళ్ళని, ఇద్దరు పిల్లల్ని లేపాడు. పెద్ద గొప్ప ఉంది, పేతురు లేపాడు. అది కాదు, శ్రేష్టమైన పునరుద్ధానం. గట్టిగా హల్లెలూయా. మహిమగల పునరుద్ధానం. హల్లెలూయా. రూపాంతర పర్వతం మీద చూపించిన మహిమ వేరు. ఆ మహిమ ఏంటి? క్రీస్తుకు పరలోకంలో ఉన్న మహిమ. అదే ధరించి వాళ్ళతో మాట్లాడాడు. కానీ పునరుద్ధానముతో సంపాదించాల్సిన మహిమ ఏంటో తెలుసా? ఆదాము కోల్పోయిన మహిమ, ఆదాముకి ఇచ్చిన మహిమను తిరిగి తీసుకురావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రేష్టమైన మహిమ గల అక్షయమైన పునరుద్ధానం, దాని స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు చచ్చిన వాళ్ళు లేచినా మరలా బట్టలు వేసుకున్నారు. వీళ్ళు లాజరు కానీ, యాయిరు కుమార్తె కానీ, వీళ్ళందరూ చచ్చి లేచారు, మరలా బట్టలు వేసుకున్నారు, మరలా చచ్చారు. ఇది గొప్ప విషయం. కానీ యేసుక్రీస్తు లేచినప్పుడు ఆయన చుట్టిన గుడ్డలు అక్కడే ఉన్నాయి, చుట్టి పెట్టి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. రెండోది ఏమండి? దూతలు వచ్చి రాయి జరిపారు అంటే దూతలు వచ్చి జరిపితే కానీ లేవలేదు అనుకోవద్దు. ఖాళీ చేసుంది, ఖాళీ అయిపోయి ఉందని తెలియాలని జరిపారు దాన్ని పక్కకి. ప్రైజ్ ది లార్డ్. అది దూతలు వచ్చి జరిపితే కానీ లేగలేదన్న సిచ్యువేషన్ కాదు అక్కడ. ఎందుకంటే వేసిన తలుపులు వేసి ఉంటుండగానే లోపలికి వెళ్ళిన శరీరం అది. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఏకకాలంలో పలు చోట్ల హాజరైన శరీరం అది, మహిమ గల రూపం అది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అందరు ఎదురుకుండా పరలోకానికి కొనుపోబడిన శరీరం అది, మహిమ గల అక్షయమైన శరీరం, శ్రేష్టమైన పునరుద్ధానం. ప్రైజ్ ది లార్డ్. దేవదూతలు వచ్చి రాయి ఎందుకు జరిపారంటే రాయి జరగకపోతే లోపల లేడని ఎలా తెలుస్తుంది? ఉన్నాడేమో అనుకుని బయట దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు అందరూ. అందులో వచ్చి జరిపి దూత అంటాడు, జరిపేశాం కదా పోదాం పదా అంటే, అబ్బే అలా పోతే ఎలాగా? ఇక్కడ వెతుక్కునే వాళ్ళు వస్తారు ఇక్కడికి. ఎక్కడికి? సజీవుడైన వాణిని మృతుల్లో వెతుక్కోవడం వస్తారు చూడు, వాళ్ళకి చెప్పాలి కొంచెం సువార్త. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అలా వచ్చి యేసు ప్రభా, యేసు ప్రభా ఎక్కడ ఉన్నా నాయన అంటే చూస్తున్నారు దూతలు ఇద్దరు. ఏంటి ఎత్తుతున్నారు? యేసు ప్రభు. అబ్బా అంత భక్త? మరి కాకపోతే మరి అంత భక్తున్నప్పుడు వాక్యం జాగ్రత్త అలా ఉన్నదా లేదు నీకు? ఏం వాక్యం? మరి లేస్తాను అన్నాడు, విన్నావా లేదా? హల్లెలూయా. సజీవుడైన వానిని మృతుల్లో ఎందుకు ఎత్తుతున్నారు? సజీవుడైన యేసు చచ్చిపోయిన క్రైస్తవుల మధ్యలో దొరకడు.
చచ్చిపోయిన సంఘాల్లో దొరకడు. అక్కడికి వెళ్ళిపోయి ఎంత జాగ్రత్తగా ఎతికినా, ఎంత జాగ్రత్తగా ముసుగేసినా, ఎంత జాగ్రత్తగా ఏడిసినా దేవుని సన్నిధి మాత్రం రాదు. అక్కడ ఎత్తకొద్దు అని చెప్పడానికి వాళ్ళిద్దరు రాయి జరిపి కూర్చున్నారు. కావాలంటే చూసుకోండి, లోపల లేడు. సజీవుడు సజీవుల మధ్యలో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నంబర్ 1, సింహాసనం దక్కించుకోవటానికి పునరుద్ధానం కావాల్సి వచ్చింది. నంబర్ 2, దేవుని కుమారుడని నిరూపించబడటానికి పునరుద్ధానం కావాల్సి వచ్చింది. నంబర్ 3, ప్రభువు అనే టైటిల్ పొందటానికి పునరుద్ధానం కావాల్సి వచ్చింది. నంబర్ 4, ఫైనలీ పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతులలో నుండి యేసు తిరిగి లేచుట వలన, నోట్ దిస్ పాయింట్, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదినైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. స్తోత్రం చెప్పండి గడి ఒకసారి. హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడైతేనే కానీ మన విశ్వాసానికి ఒక లెక్క ఉండదని. చచ్చిపోవడం గొప్ప విషయం కాదు, లేవడమే గొప్ప విషయం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చావు కూడా గొప్ప విషయమే. ఎందుకంటే ఎవరు ఆయన చంపలా, కొరడాలు చంపలా, బెత్తాలు చంపలా, సిలువ చంపలా, మేకులు చంపలా. ఆయన తన ప్రాణం తానే పెట్టాడు. ఎందుకంటే మరణం రావట్లేదు ఆయనకి. పాపం చేస్తే కదా మరణం వస్తుంది, అంతే కదా. మరణం పొందినట్లు తన ప్రాణమును లాగా ధారపోసాడంట. గొర్రెలకు ప్రాణము పెట్టుటకును నేను వచ్చి తిని దాన్ని మరలా తీసుకున్నటకును నాకు అధికారం కలదు, అంతే కదా. ప్రైజ్ ది లార్డ్. ఆయన లేచాడు కాబట్టి మనకున్న నిరీక్షణ ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకుని చచ్చిపోయిన ప్రతి వాడు కూడా లేస్తాడు. హల్లెలూయా. అందుకే చచ్చిపోయిన వాళ్ళని చచ్చాడు అనొద్దు, నిద్రపోతున్నాడు అనమన్నాడు. తగలబెట్టొద్దు, పాతి పెట్టమన్నాడు, భద్రపరచమన్నాడు. నేను వచ్చినప్పుడు లేపుతానన్నాడు. అట్టడి లేపుతా ప్రభు, నేను లేస్తే కదా, నేను ఎట్ట లేచినో అలాగే లేపుతాను, నమ్మకం ఉంటేనే రక్షణ అన్నాడు. ఆమేన్. ఇదే పునరుద్ధాన సువార్త. దేవుడు వాటిని దీవించినగా.